హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజైతే మరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో రెసిపీ ఎలా చేశాను అనేది పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ రెసిపీ పేరేనండి ఎండు రొయ్యలు టొమాటో. ఇంగ్లీష్లోనైతే డ్రై ప్లాంట్స్ అంటారు. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు చాలా 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 ఇష్టము. అలాగే చాలా హెల్దీ డిష్ కూడా చెప్పాలంటే. పచ్చి వాటికంటే కూడా ఎండువి ఏవైనా సరే హెల్త్కి చాలా బలం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మీలో ఎంతమందికి తెలుసు, అలాగే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికైతే ముందు నేను ఎండు రొయ్యలు తీసుకున్నాను, కొనుక్కొచ్చాను షాప్లో. సో వీటిని అయితే ముందుగా తల భాగం ఉంటుంది కదా, సో ఆ తల భాగంలో కొంచెం ముళ్ళులుగా ఉంటుంది, అలాగే కళ్ళు కూడా ఉంటాయి కాబట్టి సో ఆ పార్ట్ వరకు మాత్రం తీసేస్తున్నాను. మరీ ఎక్కువ తీయనాల్సిన అవసరం లేదు. ఆ ముళ్ళు పోయే విధంగా కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. సో అది చేతితో కూడా ఇలా విరిచేసుకోవచ్చు అనమాట. సో వీటన్నింటినీ ఇలా తీసి క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఆ ముళ్ళు పార్ట్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాన్వి మొత్తం తీసేసి పెట్టేసుకోవాలి రెడీగా. ఇంక ఇలా రెడీ చేసేసుకున్న రొయ్యలనైతే ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే డైరెక్ట్ ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ కానీ ఏది వేయకుండా సో రోస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కొంచెం ఇసుక లాంటిది కానీ ఇంకేమైనా ముళ్ళు లాంటివి కానీ అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా రొయ్యలు హ్యాపీగా కర్రీ వండుకోవచ్చు. సో దానికోసం అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. సో ప్యాన్ పెట్టుకుని డైరెక్ట్గా ఆయిల్ ఏం లేకుండా రొయ్యలని అందులో వేసేసి వేపుకోవాలన్నమాట. సో కొంచెం స్మెల్ అనేది, పచ్చి స్మెల్ మీకు తెలుసు కదా, సీ ఫుడ్ అంటేనే స్మెల్లీగా ఉంటుంది. సో ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే చాలా కష్టమైన పని కూడా ఉంటుంది. సో ఈ రొయ్యలను అయితే జస్ట్ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇలా రోస్ట్ చేస్తే సరిపోతుంది. అందులో ఉన్న వాసన అంతా పోతుందన్నమాట. అలాగే మీరు చూస్తే కనుక అడుగుకి ఫామ్ అయిపోతుంది బ్లాకిష్గా. సో అందులో నుంచి ఇసుక కానీ ముళ్ళులు కానీ సో ఇలాంటి వేస్ట్ పార్ట్ మొత్తం అలా మాడిపోతుంది, బ్యాక్లో ఉండిపోతాయి. సో పైన పైన ఈ రొయ్యలను అయితే వేయించుకున్న రొయ్యలని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకున్నాను. వీటిలో చాలా సైజెస్ ఉంటాయి కదా, సో నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే మీడియం సైజువే తీసుకుంటాము, అలాగే తింటాము. ఇంకా చిన్న సైజువి ఉంటాయి, అలాగే పెద్ద సైజు కూడా ఉంటాయి. సో వాటిని చూస్ చేసుకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళు. సో టొమాటో కాంబినేషన్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను టొమాటో కట్ చేస్తున్నాను. సో టొమాటోతోనే కాదు, పచ్చి పులుసు పోసి పులుసులాగా కూడా పెడతారు, భలే యమ్మీగా ఉంటుంది. సో అలాగా కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం టొమాటోతో చేస్తున్నాను అనమాట. జస్ట్ టొమాటో, ఆనియన్, అలాగే రొయ్యల కాంబినేషన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి పోపు దినుసులు వెళ్ళిపోతాయి. అలాగే మనము సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్, అలాగే సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతవరకు.
సో ఫ్రెండ్స్, ఉల్లి చేసే మెల్లు తల్లు కూడా చేయలేదు అని అంటారు కదా. సో అంత మంచిదన్నమాట. అందులోకి సమ్మర్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసేసుకోండి కర్రీస్లో, కానీ డైరెక్ట్ తిన్నా సరే ఆనియన్ అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. సో ఎండలు అయితే భలే మండిపోతున్నాయి కదా, సో కొంచెం కేర్ఫుల్గా ఉండను అనమాట. నేనైతే సమ్మర్లో చాలా ఎక్కువే వేస్తాను ఏ కర్రీలోకైనా ఆనియన్. సో చాలా ముఖ్యమైన భాగం అనమాట ఏ కర్రీలోకైనా ఇది నాకు. ఇంకా చూసారు కదా, చాలా గోల్డెన్ కలర్కి వేగిపోయాయి. ఆనియన్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడుకి ఇందులోకి పక్కన కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేస్తున్నాను. సో టొమాటో మగ్గాలంటే ఇంకాస్త సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే చూసి మరీ వేసుకోవాలండి, మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా. సో అలా చూసుకొని నేను ముందు ఆనియన్స్ వేగే టైంలో కొంచెం వేసాను కాబట్టి మిగతా క్వాంటిటీ మొత్తం ఇంకా టొమాటోతో వేసి మగ్గిపిచ్చి ఉన్నానమాట. సో ఇప్పుడు చూస్తే కనుక మూత తీసి చూస్తే ఒక 5 మినిట్స్లోనే చాలా బాగా మగ్గిపోయింది టొమాటో. సో ఆల్మోస్ట్ ఉడికిందనమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు సరే ఏ కర్రీలోకి అయినా సరే నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేసుకోను, అడుగంటుకుంటుంది తొందరగా అనేసి. ఇంక ఇప్పుడు వేసాను చూసారా, టొమాటో మొత్తం ఉడికిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసేసుకుంటాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోవాలి కదా. సో చక్కగా ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడైతే ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం తీసేసుకున్నాను. ఇంకా కారం అంటారా, పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకుంటాం కదా. సో ఎవరైనా సరే పెద్దవాళ్ళం ఎటైనా సరే అడ్జస్ట్ చేసుకుంటాము, కానీ పిల్లలు తినలేరు కదా, కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేస్తాను. ఇందులో పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయట్లే కాబట్టి ఇంకా కారం కాస్త ఎక్కువనే వేస్తే బాగుంటుంది. అందులోకి రొయ్యలు కాబట్టి కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది మరీ తక్కువగా వేస్తే. సో కొంచెం గరం మసాలా అవి వేయాల్సి వస్తుంది, కానీ బిర్యానీకి సంబంధించిన మసాలా ఏది అవసరం లేదండి. సో అవి ఏవి వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం కూడా వాసన లేకుండా తినేసే రెసిపీ అనమాట. ఇలా చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. మీరే కామెంట్ సెక్షన్లో ఆటోమేటిక్గా కామెంట్ చేయగలరు చాలా బాగా కుదిరింది అనేసి. ఇంకా టొమాటో పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇంకా అది ఎసరు మసిలిన తర్వాత ఇంక ఇందులో రొయ్యలు వేసాను. ఇంకా ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టేసేసరికి కొంచెం ఇలా అయింది, వాటర్ అంతా పైకి లాగింది కదా. సో చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఉడకడానికి, ఎందుకంటే రొయ్యలు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు, సో తొందరగానే ఉడికిపోతుంది. కారం ఉడకడమే మెయిన్ అనమాట. ఇంక ఇప్పుడు ఇందులోకి యాడ్ అవ్వబోతుంది అసలు సిసరైన ఇంగ్రీడియంట్ అనమాట, ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా, ఇవి 2 కంపల్సరీ. సో ఇందులోకి కొత్తిమీర ఇవన్నీ ఆకుకూరలు లాంటివి వేయకపోతేనే చాలా బాగుంటుంది, నాకు తెలిసి వేయకపోయినా చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది వేసుకుంటారు కూడా, నేనైతే అలాంటివి ఏమీ వేయను. సో ఫైనల్గానైతే గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకొక 2 మినిట్స్ అలాగా ఉడకబెట్టేస్తే ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్కి రెడీగా ఉందన్నమాట. చూసారా, సో వేడి వేడి వైట్ అన్నంలో ఇలా కలుపుకొని మధ్యలో కర్రీ వేసేసుకొని ఇలా కలుపుతూ తింటే ఆ టేస్టే సూపర్ అండి, అదిరిపోతుంది. నేను ఎప్పుడైనా సరే అన్నం ఇలా పుల్లలుగా మొత్తం కలుపుకున్న తర్వాత కర్రీ వేసుకోవడము అలవాటు. సో అలా వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. సో నాకైతే చాలా ఇష్టం అండి డ్రై ప్రాన్స్ అంటే, ఎండు రొయ్యల కర్రీ. నేను చిన్నగా పాపకి కూడా అలవాటు చేయాలని చూస్తున్నాను, కాకపోతే ఎండు రొయ్యలు కదా, అది ముక్కలు కావడానికి కొంచెం చాలా హెవీ స్ట్రెస్ అవుతుంది. సో కొంచెం కష్టంగా తింటుంది అనేసి ఇంక ఇప్పుడైతే ఆమెకి అలవాటు చేయలేదు మా పాపకి. సో నేనైతే చూసారా చక్కగా కలుపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. సో రెసిపీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో అంతకి టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ కూడా తినేయగలిగే రెసిపీ, చాలా బాగుంటుంది. పిల్లలకైతే మరీ హెల్తీ డిష్ అనమాట. అందులోకి ఈ ఎండు రొయ్యల టొమాటో కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి, అంటే బాలింతలు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా చక్కగా పెట్టేసేయచ్చు. సో ఎంచక్కగా తింటారు. ఇది కూడా పాలు పడడానికి ఒక డిష్ అనమాట, ఒక వంటకము.
సో నేనైతే పాప చిన్నప్పుడు నేను చాలా ఎక్కువ సార్లు తినేది, వారంలో ఒక 2 సార్లైనా తినేదాన్ని. పాలు చక్కగా పడేవన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరైనా బాలింతలు ఉంటే. సో అలాగే రెసిపీ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రాసెస్ నచ్చితే కనుక ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కాబట్టి. సో వీడియోనైతే ఇంతేనండి. ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని మంచి మంచి వంటకాలు, మరిన్ని మంచి మంచి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.